హలో అందరికీ. ఈరోజు నేను చుక్కకూర, చామకూర కాంబినేషన్‌తో ఒక కర్రీ చేశాను. దీన్ని మహారాష్ట్రలో పాతల్ భాజీ అని అంటారు. ఫస్ట్ దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి మనం చుక్కకూర, చామకూర, రాడిష్ తురిమేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. రాడిష్ తురుము, ఆ తర్వాత పల్లీలు, ఇంకా ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాటర్ వేసి 2 to 3 విసిల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేయాలి. దాని తర్వాత దీంట్లో మనము కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి ఈ బాయిల్ అయిన మిశ్రమంని వేయాలి. ఓ 2 to 3 మినిట్స్ దాన్ని మగ్గనిచ్చాక మనం అందులో కొంచెం వేయించిన ధనియాల పౌడరు, వేయించిన జీలకర్ర పౌడర్, ఇంకా గరం మసాలా వేయాలి. ఇది వేసాక మనము కొంతసేపు మరగనిచ్చాక అందులో బెల్లం కానీ షుగర్ కానీ మీకు ఏది నచ్చితే అది టేస్ట్కి వేయాలి. ఆ తర్వాత మనము శనగపిండి ఇంకా కర్డ్ కాంబినేషన్తో కలిపి ఇందులో వేస్తే కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా వస్తుంది. మీకు మీడియం కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. ఆ తర్వాత దీని మీద తడకా కోసం మనం ఒక ఆయిల్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం నచ్చిన వాళ్ళు, దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ పొడిని వేసి దీని మీద తడకా ఇస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది రోటీలకు కానీ, పుల్కాలకు కానీ, చపాతీలకు కానీ, పూరీలకు కానీ చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇది మహారాష్ట్రలో ఆలు చుక్క పాతల్ భాజీ అని అంటారు. నేనైతే ట్రై చేశాను, చాలా బాగుంది.